హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాదాపు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. సో మనకు తాజాగా పీఈటీ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది రావడంతో మనకు పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క అన్ని వివరాలను కూడా సిద్ధం అనేది చేస్తూ ఉంది. మ్యాక్సిమం మనకు ఒక 2-3 డేస్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో డిఎస్సిలో మొత్తంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన పోస్టుల సంఖ్య చూస్తే 7,325 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ రోజు మనకు ఈనాడు పేపర్లో మంచి కథనం అయితే ఇచ్చారు. సో దాన్ని మనం పూర్తిగా పరిశీలన చేద్దాం. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి ప్రకటనకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. కొత్తగా 303 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో వీరి రిక్వెస్ట్ పంపింది ఏంటంటే 350 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతులు పంపించగా, సో ఆర్థిక శాఖ వారు 303 పోస్టులకి అయితే ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అయితే ఉత్తర్వులు అయితే అందాయి. అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనల మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపింది. సో సాధారణంగా మనం చూసినట్లయితే 42 ఏళ్ళ కానీ చెప్పి గతంలోనే మనకు చెప్పారు. సో ఎవరైతే మనకు రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో వారికి 42 నుంచి 47, 45 అలా ఇయర్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 42 నుంచి 44కి పెంచాలని చెప్పి, అంటే జనరల్ వారికి కానీ వారందరికీ కూడా యూజ్ అయ్యేలాగా 44కి పెంచాలని చెప్పి మనకు అభ్యర్థనలు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో డిఎస్సి ప్రకటనకు ఉన్న చిక్కులను తొలగిపోవడంతో ప్రకటన ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనను కమిషనరేట్ సిద్ధమైతే చేస్తుంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల 350 పోస్టులను డిఎస్సిలో చేర్చేందుకు ఆ శాఖ నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఆమోదం లభించలేదు. ఓకేనా, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 350 ఉన్నాయి. అయితే వీరు డిఎస్సిలో చేర్చేందుకు మాత్రం వారైతే ఇంకా అనుమతులు అయితే ఇవ్వలేదన్నమాట. ఓకే, సో 2 రోజుల్లో ఈ శాఖ నుంచి కూడా వివరాలు వస్తే డిఎస్సి ప్రకటనలో ఈ పోస్టులను కూడా కలుపున్నారు. సో ఆ శాఖ నుంచి కూడా మనకు పోస్టుల గురించి ఒక స్పష్టమైన సమాచారం కనుక లభించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పోస్టులు కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. ఒకవేళ మనకు బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి కూడా అనుమతి కనుక లభించినట్లయితే 7,670 అలా పైకి వెళ్తుంది ఈ పోస్టుల సంఖ్య అనేది. ఓకేనా, సో తర్వాత మనకు వీటిని మినహాయిస్తే 7,325 పోస్టులను ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించన్నారు. పోస్టుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. ఇక్కడ మీరు కేటగిరీస్ వైజ్గా ఎస్జిటి, ఎస్ఏ, పండితులు, పీఈటీ, టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్, డ్రాయింగ్, నిచ్చింగ్ సంబంధించి పోస్టులను మీరు పరిశీలన చేయొచ్చు. సో జెడ్పీ, ఎంపీపీ చూసినట్లయితే 2,280 ఉన్నాయి. సో ఎస్జిటి పోస్టులు అన్నమాట. స్కూల్ అసిస్టెంట్ చూస్తే 1,412, పండితులు 250, పీఈటీ 340, డ్రాయింగ్ అండ్ నృత్యంలో 59 ఉన్నాయి. ఇంకా పురపాలకు సంబంధించి పరిశీలన చేస్తే ఎస్జిటికి సంబంధించి 882, స్కూల్ అసిస్టెంట్ 148, పండితులు 60, పీఈటీ 10. సో ఎక్కడ మనకు డ్రాయింగ్ కానీ ప్రిన్సిపల్ కానీ పీజీటీ, టీజీటీ కానీ లేవు. ఓకే, గిరిజన సంక్షేమ శాఖ చూస్తే ఎస్జిటి 504 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ 65, పండితులు 142, పీఈటీలు 69, డ్రాయింగ్ అండ్ నృత్యం 20 ఉన్నాయి. ఆదర్శ పాఠశాల చూస్తే టీజీటీ పోస్టులు మనకు 463, పీజీటీ పోస్టులు 369, ప్రిన్సిపాల్ 77 ఉన్నాయి. ఏపీఆర్ఈఐ చూస్తే మనకు పీఈటీ 22, టీజీటీ 93, పీజీటీ 60 మనకు ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క ఎస్జిటి పోస్టులు 3,666, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,625, పండితుల పోస్టులు 452, పీఈటీ పోస్టులు 441, టీజీటీ పోస్టులు 556, పీజీటీ పోస్టులు 429, ప్రిన్సిపాల్ 77, డ్రాయింగ్ అండ్ నృత్యం కలిపి 79 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ యొక్క 7,325 పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి 350 పోస్టుల గురించి కూడా అప్డేట్ వస్తే మొత్తంగా ఇంకా ఈ యొక్క నెంబర్ అనేది మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎస్టర్డే మనకు డిఎస్సికి సంబంధించి ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉండబోతుంది. స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, ఎస్జిటికి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. స్క్రీన్ మీద కూడా మీరు పరిశీలన అయితే చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం మనకు 2-3 డేస్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.